ఎవర్ని కదిపినా ఒకటే వ్యథ, అందరిది ఒకటే గాథ. మున్నేరు నిండా ముంచింది. ఊహించని విధంగా వరద సృష్టించిన ప్రళయం ఎంతో మందిని నిరాశ్రయం చేసింది. ఏ కాల్ని చూసినా వరద మిగిల్చిన గాయాలే కనిపిస్తున్నాయి. వరద తగ్గడంతో తమ ఇళ్లకు చేరుకున్న ప్రజలు జరిగిన నష్టం చూసి కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. మరోవైపు ఎన్నడూ లేనంతగా పాలేరు జలాశయం మహోగ్ర రూపం దాల్చడంతో అన్నదాత ఆవేదన వర్ణనాతీతంగా మారింది. ఖమ్మం పట్టణాన్ని వరద ముంచెత్తింది. మున్నేరు మహోగ్ర రూపం దాల్చడంతో నిన్న మొన్నటి వరకు సుందరీకరణకు మారుపేరుగా ఉన్న ఖమ్మం నగరం ఒక్క రాత్రిలోనే మురికి కూపంగా మారింది. 2 తెలుగు రాష్ట్రాల రాకపోకలకు కేంద్ర బిందువుగా ఉన్న జిల్లా కేంద్రం ఒక్కరోజు కురిసిన వర్షానికే జల దిగ్బంధమైంది. ప్రకాష్ నగర్ దగ్గర బ్రిడ్జిని తాకుతూ వరద ప్రవాహం కొనసాగుతుండడంతో వందలాది ఇళ్లు జలమయమయ్యాయి. వరద ముంపులో చిక్కుకున్న వందలాది మంది బాధితులు ఆదుకోవాలంటూ ఆర్తనాదాలు చేశారు. మున్నేరు అడుగుపెట్టే ప్రాంతంలోనే పోలేపల్లి పంచాయతీలో రాజీవ్ గృహకల్ప సముదాయాలకు వరద పోటు మొదట ఆ బస్తీనే తాకడంతో ఒక్క ఇంట్లోనూ వస్తువు మిగల్లేదు. కట్టుబట్టలతో బయటకు పడిన జనానికి చివరికి అవే మిగిలాయి. సాయినగర్, వెంకటేశ్వర కాలనీ, బొక్కలగడ్డ తాండా, మోతీనగర్, జలగం నగర్ ఇలా వరుసపెట్టి ఊరువాడను వరద ఊడ్చేసింది. వేల నివాసాలు, 1,00,000కు పైగా జనం బాధితులుగా మారారు. రాజీవ్ గృహకల్పలోని 33 బ్లాకుల్లోని 720 నివాసాలకు వరద నష్టం చేరింది. వేగంగా వరద తాకడంతో 3 అంతస్తులు ఉండే బ్లాకులు కనిపించాయి. ఒక్కో బ్లాకులో కనీసం 20కి పైగా గృహాల గోడలు బీటలు వారాయి. దర్వాజాలు, తలుపులు, కిటికీలు కొట్టుకుపోయాయి. గ్యాస్ సిలిండర్లు, పొయ్యిలు, మంచాలు, పరుపుల ఆచూకీ లేదు. ఖమ్మం సిటీలోని కవిరాజ్ నగర్, వీడియోస్ కాలనీ, కోర్టు ప్రాంతం, ఖానాపురం హవేలీ, మమతా హాస్పిటల్ రోడ్డు, కాల్వ ఒడ్డు ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తింది. పలు చోట్ల వరదలో చిక్కుకున్నారు. తమను వచ్చి కాపాడతారా అంటూ సాయం కోసం ఎదురు చూశారు. ఖమ్మం నగరంలోని కళ్యాణ్ నగర్ పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. నడుముల్లోతు నీరు చేరడంతో స్థానికులు భయంతో వణికిపోయారు. గత 20 ఏళ్లలో ఈ స్థాయిలో వర్షం, వరద ఎప్పుడూ చూడలేదన్నారు స్థానికులు. పట్టణంలోని కరుణగిరి,
సాయికృష్ణ నగర్ను వరద చుట్టుముట్టడంతో వందలాది మంది ఇబ్బంది పడ్డారు. రెండంతస్తుల మేర వరద ప్రవాహం కొనసాగుతుండడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతుకు వెళ్లదీశారు. అలాగే మున్నేరు బ్రిడ్జి పక్కన బొక్కలగడ్డ ప్రాంతంలోనూ రెండంతస్తుల బిల్డింగ్లో ముగ్గురు చిక్కుకున్నారు. రక్షించాలని వేడుకోవడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టి కాపాడారు. ఇళ్లలోకి నీరు చేరి బియ్యం బస్తాలు, పంటల సాగు కోసం తెచ్చిపెట్టుకున్న ఎరువుల బస్తాలు తడిసి ముద్దాయి. 2 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు మున్నేరుకు వరద నీరు పోటెత్తింది. దీంతో ఆయా పరివాహక ప్రాంతాల్లో నివసించే పేద ప్రజల ఇళ్లలోకి పోటెత్తిన వరదతో ఒక్క రోజులోనే ఇళ్లంతా ఖాళీ అయింది. కొన్ని ఇళ్లల్లో బురద పేరుకుపోయి అధ్వానంగా ఉన్నాయి. భారీ వరదతో పేద ప్రజలు కట్టుబట్టలతో ఇళ్లు వదిలి బంధువులు, స్నేహితులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. ఖమ్మం అర్బన్ పరిధిలో శనివారం కురిసిన వర్షం ఖమ్మం అర్బన్ పరిధిలో శనివారం కురిసిన వర్షం కంటే కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైన సంఘటనలు బోలెడున్నాయి. కానీ ఆయా సమయాల్లో ఎన్నడూ లేని విధంగా నగరపాలక సంస్థ పరిధిలోని పదుల కొద్దీ డివిజన్లు ముంపునకు ఎందుకు గురవుతున్నాయనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మున్నేరు బ్రిడ్జిలపై నుంచి నీళ్లు పొంగే స్థాయిలో వరద రావడం ఇది 4వసారి కాగా ఆ 4 సార్లు కూడా ఇదే రకమైన పరిస్థితులు నెలకొనడంతో పాటు ఏటికేడు వరద ముప్పు తీవ్రతరమవుతుంది. కాగా గతంలో అంతకు మించిన వర్షాలు పడిన సమయంలో కొద్ది గొప్ప నష్టం ఉన్నప్పటికీ ఇంతటి స్థాయిలో జన నివాసాలు మున్పునకు గురవడం గడిచిన 2 ఏళ్ల కాలంగానే జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలకు ఏటా కన్నీటి కష్టాలు తప్పడం లేదు. భారీ వర్షాలు, వరదల సమయంలో ముంచుకొస్తున్న ముప్పు గురించి అధికార యంత్రాంగంతో పాటుగా తాము ఓట్లేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు కూడా కనీసం 10 నిమిషాల ముందు కూడా సమాచారం ఇవ్వలేదని బాధితులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఆకస్మికంగా ఇంటిని చుట్టుముట్టిన వరదలతో పిల్లలతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఇంటి నుంచి బయటపడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం కూడా వరద వచ్చినా ఇంత స్థాయిలో నష్టం జరగలేదన్నారు. మున్నేరు వరద ఉధృతితో పాటు భారీ వర్షాలతో పాలేరు నియోజకవర్గం ఉక్కిరిబిక్కిరైంది. పాలేరు జలాశయానికి గతంలో ఎన్నడూ లేనంతగా 1,60,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. కూసుమంచి మండలంలోని నాయకన్గూడెంతో పాలేరు వాగులో దంపతులు వరద నీటిలో కొట్టుకుపోయి చనిపోయారు. పాలేరు అలుగు సమీపంలో ఉన్న సిమెంట్ ఇటుకల తయారీ కర్మాగారంలో ఓ కుటుంబం నివసిస్తోంది.
పాలేరు జలాశయానికి వరద పోటెత్తడంతో షేక్ యాకూబ్ భార్య సైదాబీ కుమారుడు షరీఫ్ వరదలో చిక్కుకుపోయారు. వరద ఉధృతి పెరగడంతో ప్రవాహంలో గల్లంతయ్యారు. కొట్టుకుపోతున్న షరీఫ్ను స్థానికులు పోలీసులు కాపాడారు. మున్నేరు పాలేరు వరదలతో పదుల సంఖ్యలో పశువులు మృతి చెందాయి. ఇక ఖమ్మం జిల్లాలో 48,000 ఎకరాల వరకు పంట నష్టం జరిగినట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీధర్. రామారావు, ఖమ్మం జిల్లాలో ఈ యొక్క వరద అనేది విధ్వంసాన్ని సృష్టించిందని చెప్పుకోవచ్చు. మనకు ఈ యొక్క అకాల వర్షం అంటే శనివారం రాత్రి పడినటువంటి యొక్క వర్షం అనేది టోటల్ గా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అంటే ముఖ్యంగా మదిర మరియు ఖమ్మం పాలేరు నియోజకవర్గ ప్రజలని తీవ్రంగా ఆందోళనకు గురి చేసింది. ఎందుకంటే వరదలు వర్షాకాలంలో వరదలు మున్నేరుకు కావచ్చు, వరదలు రావడం అనేది సహజం. కానీ శనివారం రాత్రి వచ్చినటువంటి వరద అనేది ఒక ఆకస్మికంగా ఒక పెను ఉప్పెనగా వచ్చిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే శనివారం సాయంత్రం చూస్తూ ఉండగానే మొదట మామూలుగా వరద ప్రారంభమైందని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. ఒక గంటలోనే అవి కనీసం నడుము లోతు నీళ్లలో వాళ్ళు ప్రజలు బయటికి వచ్చేటువంటి స్థితి. అంటే ఎంత వేగంగా ఈ యొక్క వరదలు వచ్చాయో ఊహించినంత స్థాయికి ఈ యొక్క వరదలు అనేవి విధ్వంసాలు సృష్టించాయని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ముఖ్యంగా మనం చూసినప్పుడు ఈ యొక్క వరదలు అనేవి ముఖ్యంగా ఈ ఖమ్మానికి రావడానికి, ఖమ్మంలో ఇంత వరదలు రావడానికి ముఖ్య కారణం ఈ యొక్క నది మన మున్నేరు పరివాహక ప్రాంతం కావచ్చు. వీటి వల్ల ఎక్కువ ఇబ్బంది అంటే దాన్ని ఆక్రమించుకోవడం వల్ల నగరానికి బాగా ఇబ్బంది జరిగిందని చెప్పి స్థానికులు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద చూసినప్పుడు ఈ యొక్క దీనివల్ల మొత్తం 7 ఇప్పుడు మనకు అనధికారిక వార్తల ప్రకారం 7 మృత్యువాత పడ్డారు. మరి యొక్క 3 ఆచూకీ తెలవలసిన అవసరం కూడా ఉంది. టోటల్ గా ఈ యొక్క వరదలు అనేవి వరద సహాయక చర్యలు అనేవి యుద్ధ ప్రాతిపదిక మీద చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొదట కొద్దిగా అంటే వరదలు ఉన్నటువంటి వాతావరణంలో అసంతృప్తి అయితే కొద్దిగా వచ్చింది ప్రజల్లో. అంటే సహాయక చర్యలలో వేగం లేదని. కానీ ఆ తర్వాత చాలా ఈ అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి ముఖ్యంగా యువ కలెక్టర్లు ఐఏఎస్లు ఇటు గౌతమ్ కావచ్చు, కరణ్ కావచ్చు, కొత్తగా వచ్చినటువంటి ట్రైనీ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ్, లోకల్ బాడీ సహాయ కలెక్టర్ శ్రీజ, ఐటీడీఓపీఓ రాహుల్ మరియు స్థానిక కార్పొరేషన్ కు సంబంధించినటువంటి అభిషేక్ అగస్త్య వీళ్ళందరూ కూడా ఈ నగరంలో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ పారిశుద్ధ కార్యక్రమాలు కావచ్చు, సహాయ కార్యక్రమాలు కావచ్చు వీటి మీద పూర్తిగా పర్యవేక్షణ చేస్తున్నారు. అంతేకాకుండా మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనం 7,400 ఇళ్లు సుమారు 5,000 ఇండ్లు ఓన్లీ ఖమ్మం జిల్లాలోనే దెబ్బతిన్నాయని చెప్పి ఒక అంచనాకు వచ్చాం. అయితే వీళ్ళందరినీ కూడా అంటే ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి వాళ్ళందరినీ కూడా 39 పునరావాస కేంద్రాల్లో మొత్తం 7,780 మందిని చేర్చి వాళ్ళకు పూర్తి స్థాయిలో అంటే ఆహారం కావచ్చు, టిఫిన్ కావచ్చు, పడుకోవడానికి షెల్టర్ కావచ్చు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అంతేకాదు నిరంతరం కూడా ప్రతి ఒక్క షెల్టర్ అంటే ఈ యొక్క 39 పునరావాస కేంద్రాల్లో కూడా ఈ యొక్క ఆరోగ్యకు సంబంధించినటువంటి ప్రత్యేక క్యాంపు పెట్టారు. దీంతో పాటు మొత్తం 20 వైద్య బృందాలు నిరంతరం కూడా పర్యవేక్షిస్తున్నాయి. అంతేకాకుండా వరద సహాయక చర్యల్లో 1,150 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. మొత్తం 37 జేసీబీలు పెట్టారు. అంటే ఈ యొక్క కొట్టుకొచ్చినటువంటి వరద నుండి వచ్చినటువంటి యొక్క చెత్త కావచ్చు, ఇళ్ల నుండి కొట్టుకొచ్చినటువంటి సామాన్లు కావచ్చు, మునిగిపోయినటువంటి బట్టలు కావచ్చు, వాళ్ళ అన్నింటినీ కూడా తొలగించారు. ఎందుకంటే ఇప్పుడు వరద వచ్చింది పోయింది, కానీ సమస్య మొత్తం కూడా వరద తగ్గిన తర్వాతనే వస్తుంది. ఎందుకంటే విష జ్వరాలు కావచ్చు, డయేరియా కావచ్చు, ఇటువంటి ప్రబలేటువంటి ప్రాబ్లం ఉంది. కాబట్టి యుద్ధ ప్రాతిపదిక మీద
మొత్తం 30 స్వచ్ఛ వాహనాలతోటి వాటర్ ట్యాంకులు, జిల్లాలో ఉన్నటువంటి ఫైర్ ఇంజన్లు మొత్తం కూడా పిలిపించి దాని ద్వారా ఈ రోడ్లలో ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి ఒడ్లు, బురద వీటిని తొలగించేటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. మొత్తం 40 వాటర్ ట్యాంకుల ద్వారా ప్రతి కాలనీకి కూడా నీళ్లు సప్లై చేస్తున్నారు. దీంతో పాటు నష్టం విషయానికి వచ్చినప్పుడైతే తీవ్ర నష్టమే వాటిల్లిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసినప్పుడు 1935 స్తంభాలు నెలకొపోయినాయి, 540 ట్రాన్స్ఫారాలు నీటిలో మునిగిపోయినాయి. అంటే ఇప్పటికీ కూడా ఈ రోజు కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరించలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు పరిస్థితి. అంటే ఇంత యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేసినా కానీ ఇంకా విద్యుత్ పునరుద్ధరించలేదంటే ఏ స్థాయిలో మనకు ఆ యొక్క విద్యుత్ శాఖకు నష్టం వాటిందో మనం చెప్పుకోవచ్చు. సుమారు 8 కోట్ల నష్టం జరిగిందని కూడా మనం చెప్తున్నారు వాళ్ళు. దీంతో పాటు పంట నష్టం విషయం వచ్చినప్పుడు ముఖ్యంగా అధికారిక లెక్కల ప్రకారం, అంటే ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు 27,000 ఎకరాల్లో పత్తి, 47 ఎకరాల్లో మొక్కజొన్న, తర్వాత వరి వచ్చేసి 35,000, టోటల్ గా సుమారు 70,000 ఎకరాల్లో ఈ యొక్క నష్టం జరిగిందని మనం ఒక ప్రాథమిక అంచనాకు వచ్చేశారు. ఆర్టీసీకి కూడా, అంటే గత 3 రోజుల నుండి ఆర్టీసీ బస్సులు డిపోలకు మాత్రమే పరిమితమయ్యాయి. అంటే ఎక్కడికెక్కడ ఖమ్మం నగరంతో పాటు ఇతర ప్రాంతాలకు, అంటే రాజధానికి కావచ్చు బయట ప్రాంతాలకు వచ్చేటువంటి రోడ్లు మొత్తం కూడా తెగిపోయినాయి. కాబట్టి దానివల్ల రోజుకు ఆర్టీసీ కూడా 1,20,00,000 నష్టం వాటిందని మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా చూసినప్పుడు ఏదైనా కానీ ఈ రక్షించడంలో కూడా కొద్దిగా మనకు ఈ యొక్క వరదలో చిక్కుకున్న వారిని రక్షించడానికి కూడా తీవ్రంగా శ్రమించారని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి తిరుమలాపాలెం మండలం ఇక విష జ్వరాలు ప్రబలే అవకాశం కూడా ఉంది. అలాగనే అక్కడ చాలామంది నిరాశ్రయులు అయిపోయారు. శ్రీధర్, వాళ్ళని చూస్తుంటే అంటే చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే ఖమ్మంలో దాదాపు 1999, 2000 ఆ టైంలోనే ఎక్కువగా భారీ వర్షాలు వచ్చాయి. ఆ సమయంలో కూడా ఇంతటి నష్టమైతే జరగలేదు. కానీ గత 2 సంవత్సరాల నుంచి చూస్తుంటే వరుసగా అక్కడ ఫ్లడ్ అనేది ఇళ్లలోనికి వచ్చేయడం అనేది కూడా మనం చూస్తూ వచ్చాము. చాలా ఇబ్బందికరంగా కూడా మారింది అక్కడ. ఇప్పటికే చాలామంది నిరాశ్రులయ్యారు. అలాగనే పునరావాస కేంద్రాలు కూడా తరలించారు. కొంతమంది గ్రామాల్లో వివిధ గ్రామాలకు సంబంధించి వాళ్ళ బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్నారు. అయితే కట్టుబట్టలతో వెళ్ళారు పాపం. కనీసం 2 ఫ్లోర్ల వరకు కూడా నీళ్లు రావడంతో ఇంకా తర్వాత వాళ్ళు మరి వాళ్లకు సంబంధించిన, అంటే వాళ్ళని పునరుద్ధరణ కోసం ఏదైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా, అలాగనే విష జ్వరాలు ప్రబలుతున్న సమయంలో ముందస్తు చర్యలు కానీ, దాంతోపాటు మళ్ళీ ఇంకా భారీ వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యలు ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంది? రామారావు, ప్రస్తుతము వరద బాధితుల పరిస్థితి పుండు మీద కారం చల్లినట్టు ఉంది. ఎందుకంటే ఇప్పటికే సర్వస్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి వీళ్లకు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి హెచ్చరిక అనేది కూడా చాలా ఆందోళన కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. వాస్తవంగా కూడా నిన్నటి వరకు తగ్గినటువంటి యొక్క మున్నేరు ఈ రోజు 5 అడుగులు పెరిగి దాని యొక్క ఫ్లో అనేది పెరుగుతూ ఉంది. వాళ్ళకి ఏంటంటే పైన పాకాల చెరువు కావచ్చు, బయ్యారం చెరువు కావచ్చు, మెయిన్ బేస్, ఈ రెండిట్లో ఏది కనుక మనం చెరువు కట్ట తెగినా కానీ మళ్ళీ మున్నేరుకు వరద వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అర్ధరాత్రి మొత్తం కూడా బిక్కుమంటూనే, ఎందుకంటే నిన్న సాయంత్రం రాత్రి 8 గంటల వరకు 5 అడుగులు పెరిగేసరికి మున్సిపల్ కార్యవర్గం కూడా కమిషనర్ గారు తన యొక్క కార్పొరేటర్లందరినీ కూడా పిలిపించుకొని మనకు 16 అడుగులు కనుక దాటితే, ఇప్పుడు 13 అడుగులు ఉంది, 16 అడుగులు కనుక దాటితే వరద లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉన్న వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలని ఎప్పుడు మనం నిర్ణయం తీసుకుంటే అప్పుడు వెంటనే స్పందించాలని చెప్పి అన్ని రకాలుగా ఏర్పాటు చేశారు. ఇక లోపల్లో మన పరిస్థితి చూస్తే రామారావు ఎంత ఘోరంగా ఉందంటే ఇంట్లో ఏమీ లేవు. ఇల్లు అయితే మొత్తం టోటల్ గా కొలాప్స్, ఇల్లు మాత్రమే కనిపిస్తుంది, లోపల ఉన్నటువంటి సామాన్లు. ఆ తర్వాత వీటిని ఇంకా ఈ కోల్పోవడం ఒక సమస్య అయితే వాటిని క్లీన్ చేసుకోవడం ఇంకా పెద్ద సమస్యగా ఉంది. వాటర్ లేకపోవడం, సందులు అంటే గల్లీలో లోపలికి వీళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్యాంకర్లు రాకపోవడం, దానివల్ల ఇటు నీళ్లు లేక ట్యాంకర్లు రాక సహకరించే వాళ్ళు సహకరించకుండా నిన్న మనం ప్రత్యక్షంగా ఆ ప్రాంతానికి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆ కప్పు వాసన భరిస్తూ ఆ వాసనలోనే వాళ్ళు కాలాన్ని ఎలవిస్తున్నారంటే ఎంత హృదయ విదారకంగా ఉందో పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు దీనికి కారణం ఎందుకు వచ్చిందంటే స్థానికుల ఆరోపణ ఏంటంటే ఫస్ట్ మేము ప్రతిసారి కూడా ముందస్తు హెచ్చరికలు చేసేవాళ్ళు,
చేయడంలో కొద్దిగా వైఫల్యం శ్రీధర్ యాక్చువల్గా శ్రీధర్ ఇప్పుడు ఖమ్మం నగరంలోని వీడియోస్ కాలనీ ఎస్ఆర్ఎన్ బీజీఆర్ కాలేజ్ ఏరియాలో కూడా అంటే అవి చాలా హైట్లో ఉంటుంది ఆ ప్రాంతం. అలాంటిది ఆ ప్రాంతంలో కూడా వరద ప్రవాహం వచ్చింది అంటే అసలు ఎక్కడ నిర్లక్ష్యమైన ఉందా? ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కానీ పాలకుల నిర్లక్ష్యమైన కనబడుతుంది అక్కడ? రామారావు, ముఖ్యంగా కవిరాజ్ నగర్ కావచ్చు, ఎస్ఆర్ఎండ్ బీజర్ ప్రాంతం కావచ్చు, రాపర్తి నగర్ ప్రాంతం కావచ్చు, ఈ ప్రాంతాలకు సహజంగా వరద రాదు. ఈసారి వరద వచ్చిందంటే దానికి ముఖ్య కారణము ఆక్రమణలని చెప్పుకోవచ్చు. అభివృద్ధి పేరుతో ఇప్పుడు ప్రజెంట్ గా మనకు కానాపురం కావచ్చు, దంసలాపురం కావచ్చు, చెరువు గొలుసు కొట్టు చెరువులు ఉండేవి. ఏ ప్రాంతంలో వరద మొత్తం చెరువుకి వెళ్ళి చెరువు అయిన తర్వాత దాని నుండి కాలువ ద్వారా నెక్స్ట్ చెరువుకు వచ్చేసి చివరకు లాస్ట్ కు దంసలాపురం చెరువు నుండి మున్నేరుకు పోయేది. అయితే కాలక్రమంలో అభివృద్ధి పేరుతో ఏం చేశారంటే ఈ యొక్క వచ్చేటువంటి నాళాలు అంటే కాలువ యొక్క వైశాల్యం మొత్తం కూడా తగ్గిపోయింది. మెయిన్ సెంటర్ కు మనకు ఇక్కడికి అలా మమతా రోడ్డు మరియు ఇట్లా విబిసి కాంప్లెక్స్ రోటరీ నగర్ ప్రాంతానికి వచ్చేసరికి 40 అడుగులు ఉన్నటువంటి కాలువ కాస్త 10 అడుగులకు కుదించుకుపోయింది. ఈ వరద వచ్చేసరికి తట్టుకోలేని పరిస్థితి. దాంతో పాటు ఈ స్థానికంగా ఉన్నటువంటి లకారం చెరువును అభివృద్ధి పదంలో తీసుకొస్తున్నామని చెప్పి దాని చుట్టూ కూడా పెద్దగా వాకింగ్ ట్రాక్లు అవన్నీ ఏర్పాటు చేసేసరికి నగరంలో ఉన్నటువంటి నీరు అంటే అభివృద్ధి అనేది ఓకే, కానీ ఈ అభివృద్ధి చేసేటువంటి పరిణామ క్రమంలో నగరంలో వచ్చేటువంటి యొక్క నీరు ఎటుపోవాలనే దాని మీద సరైనటువంటి అవగాహన అధికారులకు లేకపోవడం, దానివల్ల ఈ నీరు ఎటు పోలేని పరిస్థితిలో అంటే ఇంతకు ముందు లకారం చెరువుకు వచ్చి లకారం చెరువు రైట్ శ్రీధర్, రామారావు. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.